దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముగ్గురు నిందితుల కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వెలిచాల బైపాస్ రోడ్డు వద్ద చెట్ల పొదల్లో దాచిన 2 పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముద్దునూరు గ్రామ అటవీ ప్రాంతం సమీపంలో నేరానికి సంబంధించిన వివో మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆభరణాలు ఎక్కడ దాచారు, ఎవరికి విక్రయించారు అనే అంశాలపై నిందితులు సహకరించకపోవడంతో దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తెలిపారు. ఆభరణాల దాచివేతపై నిందితులు పరస్పర విరుద్ధ వాగ్మూలాలు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. మరికొన్ని రోజుల పోలీస్ కస్టడీ కోసం కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు పోలీసులు. ఈ కేసులో పరారీలో ఉన్న కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సలీంపూర్లో నిందితుడిని అదుపులోకి తీసుకుంది ప్రత్యేక బృందం. అందరికీ నమస్కారం. ఈ పిఎంజే జ్యువెలరీ షాప్ డకాటీ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అప్డేట్ కోసం ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ మంత్ 3rd మే రోజు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ డకాటీ చేయడం జరిగింది. ప్రీవియస్లీ దీంట్లో 3 అక్యూజ్డ్ వర్ అరెస్టెడ్. అడిషనల్లీ ఆ గ్యాంగ్ లీడర్ A1 సుబోధ్ సింగ్ తీసుకెళ్ళి వాళ్ళు ఇక్కడ పూర్ణియా జైల్ బిహార్ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. పీటీ వాళ్ళు 4 days బ్యాక్ వాళ్ళకి పోలీస్ కస్టడీ తీసుకున్నాం. 4 రోజులు వాళ్ళకి ఇంటర్వ్యూ చేసిన తర్వాత నిన్న మనకి కొన్ని ఐటమ్స్ రికవరీ అయింది. మొత్తంగా దీంట్లో ఉన్న A2 రఘునాథ్ కర్మాకర్, A3 రవీష్ కుమార్ మేము తీసుకువెళ్ళాము. ఎక్కడైనా వాళ్ళు ఎగ్జిక్యూట్ వాడాలి ఆ ప్లేస్. సో ఒక ప్లేస్లో వెలిచిల బైపాస్ రోడ్ దగ్గర బుషెస్లో వీళ్ళు ఈ ఆపరేషన్లో వాడిన 2 పిస్టల్స్ అలాంగ్ విత్ అమ్యునిషన్ అండ్ మ్యాగజైన్ అక్కడ డంప్ చేశారు. అక్కడ నుంచి మనకి ఈ 2 వెపన్స్ రికవర్ అయ్యాయి. ఆ తర్వాత కరీంనగర్ పిఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముగ్గురు నిందితుల కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. ఆనంద్, కరీంనగర్ కేంద్రంలో సంచలనం సృష్టించినటువంటి పిఎంజే జ్యువెలరీ షాపుకు సంబంధించినటువంటి దోపిడీ కేసు దర్యాప్తులో అయితే పోలీసులు ఒక పురోగతిని సాధించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ దోపిడీలో పాల్గొన్నటువంటి 2 నిందితులను కూడా పోలీసులు అదుపులో తీసుకొని వారిని కస్టడీ కూడా తీసుకున్నారు. గత 4 రోజులుగా కూడా పోలీసులు కస్టడీలో ఉన్న 3 ప్రధాన నిందితులను విచారణ అయితే చేశారు. నేరానికి ఉపయోగించినటువంటి 2 పిస్టోళ్లతో పాటు ఒక మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పరారీలో ఉన్న ఒక కీలక నిందితుడు అమర్ సింగ్ అలియాస్ పహల్వాన్ అయితే బీహార్ లో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ పై కరీంనగర్ కు తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దోపిడీకి గురైనటువంటి బంగారం అదేవిధంగా వజ్ర ఆభరణాల విషయంలో నిందితులు పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే న్యాయస్థానం ఆదేశాల మేరకు పిఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీకి సంబంధించిన కేసులో ప్రధాన నిందితులు సుబోధ్ సింగ్, రఘునాథ్ అలియాస్ జాగిరాజ్ సింగ్, అదేవిధంగా రవీష్ కుమార్ అలియాస్ ప్రద్యుమన్లను జూన్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అయితే 4 రోజుల పాటు కస్టడీలో తీసుకొని సుదీర్ఘంగా అయితే విచారణ కొనసాగించారు. ఈ విచారణలో భాగంగా నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వెలిచాల బైపాస్ రోడ్ లోని చెట్ల పొదల్లో దాచిపెట్టిన 2 పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుపుతున్నారు. అదేవిధంగా ఈ ఆయుధాలని దోపిడీ సమయంలో ఉపయోగించినట్లు పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అలాగే నిందితులు పారిపోయిన మార్గాన్ని అనుసరిస్తూ ధర్మపురి వైపు విచారణ చేపట్టిన ప్రత్యేక బృందం అటు మద్దునూరు గ్రామ పరిధిలో ఉన్నటువంటి అటవీ శాఖ ప్రాంతంలో సమీపంలో ఉన్నటువంటి ఒక ఇన్నోవా కారు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ క్రమంలో ఒక ఫోన్ కూడా కేసులో దర్యాప్తులో కీలకంగా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే దోపిడీకి గురైనటువంటి బంగారు ఆభరణాలు, వజ్రాల విషయంలో నిందితులు అయితే పూర్తి స్థాయిలో సహకరించడం లేదనే పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఆభరణాలు ఎక్కడ దాచారు, ఎవరికి విక్రయించారు,
లేకపోతే ఎవరికి డబ్బు చేరింది ఇట్లా అట్లాంటి కీలక ప్రశ్నలు అయితే నిందితులు పరస్పర విరుద్ధమైనటువంటి సమాధానాలు ఇస్తూ దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా వెల్లడించారు. ముఖ్యంగా గతంలో గూండాల అడవి ప్రాంతంలో సొత్తు దాచినట్లు చెప్పిన రెండో నిందితుడు రఘునాథ్ రైట్. ఇప్పుడు థ్యాంక్ యూ తన సంతోష్. వాంగ్మూలాన్ని